బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన ఆఫీస్ దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఏసీబీ ఆఫీస్ ముందు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు అక్కడ మనకు కనిపిస్తోంది. ఏసీబీ కార్యాలయానికి ఎవరిని పోలీసులు అనుమతించట్లేదు. ఏసీబీ ఆఫీస్ రూట్ లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ ముందు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ప్రజెంట్ అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? ఏ సమయానికి కేటీఆర్ అక్కడికి రాబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో ఈరోజు రెండోసారి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపులోనే ఏసీబీ ప్రధాన కార్యాలయం విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు కూడా ఈరోజు కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఆంక్షలు విధించారు. మనం చూసొచ్చు, ఇప్పటికే కేటీఆర్ గతంలో కూడా ఏసీబీ అధికారులు ఈ ఫార్ములా కేసులో సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికే కేటీఆర్కి మే 26వ తేదీన నోటీసులు సర్వ్ చేశారు. విదేశీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో మరొకసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు సూచించారు. దీని నేపథ్యంలో కేటీఆర్ ఈరోజు మరి కాసేపులోనే బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయంలో హాజరు అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే అటు గ్రీన్ ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓ కావచ్చు, మరోవైపు వారందరినీ కూడా వర్చువల్గా విచారించాలి. ఈ కేసులో A1గా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు. మరోవైపు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎన్ రెడ్డి A3గా ఉన్నారు. వీరి ముగ్గురిని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. మరోవైపు కేటీఆర్ని కూడా గతంలో 6.5 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ప్రధానంగా నిధుల దుర్వినియోగానికి సంబంధించిన విషయంలో కేటీఆర్పై ఆరోపణలు కూడా అభియోగాలు కూడా వినపడుతున్నాయి. ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఎలక్షన్ సమయంలో ఎన్నికల అధికారుల యొక్క సమాచారం లేకుండా నిధులు దారి మళ్లించారనేది కేటీఆర్పై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. ఇక ఏసీబీ అధికారులతో పాటు మరోవైపు ఈ కేసుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం, మనీ ల్యాండింగ్ కోణంలో అటు ఈడీ అధికారులు కూడా ఈ కేసుని టేకప్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈడీ అధికారుల ముందు వైపు, మరోవైపు ఏసీబీ అధికారుల ముందు వైపు విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ ఈరోజు మరొకసారి ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి విచారణ అధికారుల ముందు ఈరోజు కేటీఆర్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద జనవరి 10వ తేదీన అటు బిఎన్ రెడ్డి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. మరోవైపు జనవరి 8వ తేదీన ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ గతంలో ఈ కేసులో ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. మరొకసారి ఈరోజు కేటీఆర్ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్న తర్వాత మరి ఈ కేసులో కేటీఆర్ ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు? ఎందుకంటే గతంలో అనేక విషయాలపై కూడా కేటీఆర్ని ప్రశ్నించినటువంటి ఏసీబీ అధికారులు ఈరోజు మరొకసారి కేటీఆర్ని కూడా సుదీర్ఘంగా ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. హర్ష, రైట్ సునీల్, అంటే ఇవాళ కేటీఆర్ ఎంక్వైరీకి హాజరు కానున్న నేపథ్యంలో అంటే కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఏమంటున్నారు? కొద్దిసేపు క్రితమే నందీనగర్ తన తండ్రి కేసీఆర్ని కలవడానికి అటు కేటీఆర్ వెళ్ళాడు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. అక్కడ కొద్దిసేపు మంతనాలు జరిపాడు. అటు నుంచి నేరుగా తెలంగాణ భవన్ చేరుకుంటారు. ఆడ కార్యకర్తల నేపథ్యం వారందరూ కూడా ఇక్కడికి మనం చూస్తూ బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది. గతంలోనే చాలా మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఈసారి అలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు కూడా ఆంక్షలు విధించారు. మొత్తం బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఏసీబీ ప్రధాన రహదారి మొత్తం కూడా పూర్తిగా పోలీసులు మోహరించినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. వందలాది మంది పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎలాంటి రాజకీయ ప్రకటనలు, రాజకీయ స్లోగన్స్ ఇవ్వకుండా ఇక్కడ పోలీసులు కూడా ఆంక్షలు అయితే విధించారు. డీసీపీ విజయ్ కుమార్, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మొత్తం కూడా ఈ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక విచారణ అధికారి ఐఓగా ఈ ఆఫీసర్గా ఉన్నటువంటి మాజిద్ ఖాన్తో పాటు మరోవైపు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలో ఈ విచారణ మొత్తం కూడా జరిగే అవకాశం ఉంది. గతంలోనే కేటీఆర్ని 6.5 గంటల పాటు విచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. మరి ఈరోజు కేటీఆర్ హాజరైన తర్వాత మరి కేటీఆర్ని ఈరోజు మరి ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే గతంలో ఈ విషయంపై కేటీఆర్ గతంలో క్వాష్ పిటిషన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ క్వాష్ పిటిషన్లో తెలంగాణ హైకోర్టు కేటీఆర్కి ఎలాంటి ఊరట కూడా ఇవ్వలేదు. మరోవైపు న్యాయవాది సమక్షంలో విచారించాలని కేటీఆర్ హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు కూడా న్యాయవాది ఉండాలి, విజువల్గా అవైలబుల్ ఉండాలి, కానీ విచారణ గదిలో మాత్రం న్యాయవాదిని అలౌట్ చేసేది లేదంటూ కూడా ఇప్పటికే హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు న్యాయవాది వెళ్తారు, కానీ న్యాయవాది మాత్రము విచారణ గదిలో ఉండడు. అతను విజువల్గా అంటే అతను చూసే విధంగా ఒక రూమ్లో పక్క రూమ్లో ఉంచుతూ ఉంటారు. ఈ రోజు మరి కాసేపులోనే కేటీఆర్ నందీనగర్ నుంచి తెలంగాణ భవన్ చేరుకుని తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. హర్ష, థాంక్యూ సునీల్.